సేవకును జరిగిస్తున్న విధానంకై నీకు స్తోత్రం చేసుకున్నాం తండ్రి. రావాల్సిన ప్రతి ఒక్కరు మీరే జ్ఞాపకం చేసుకొని నడిపించమని కోరుకున్నాం తండ్రి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్కరు మీరే కాచి కాపా దీవించి ఆశీర్వదించమని కోరుకున్నాం తండ్రి ప్రభా యేసయ్యా. ఈ యూత్ మీట్లో తండ్రి ప్రభా యేసయ్యా జరిగే వాక్యం ద్వారా తండ్రి ప్రభా యేసయ్యా ప్రతి ద్వారా మేము నేర్చుకునే భాగ్యాన్ని అటు కృపను దయచేయమని కోరుకున్నాం తండ్రి ప్రభా యేసయ్యా. సహాయం దయచేయమని కోరుకుంటూ జరగబోయే ప్రార్థన తండ్రి ప్రభా మీ చేతులకి అప్పగించుకుంటూ ప్రారంభించి ముగింపు వరకు నువ్వే తోడుగా నీడగా అండగా ఉండమని కోరుకుంటూ యేసు అది పరిశుద్ధమైన నామములో మీకెంత వేడుకున్నా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. బంటి కూర్చో. ఎంతమంది రెడీగా ఉన్నారు వాక్యం వినడానికి? వాక్యం వినడానికే కదా మనం అందరం వచ్చింది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము. ఆమేన్. అర్థమైందండి? ఈ ఒక్క సెంటెన్స్ అదే కనిపిస్తుంది మనకు అక్కడ స్క్రీన్ మీద. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. ఎవరు చెప్పారు ఈ మాట? పౌల్ గారు మనకి మాట చెప్పారు. అంటే ఆయన జీవితాన్ని ఈ ఒక్క సెంటెన్స్లో ఆయన డిక్లేర్ చేశారనమాట. సో మనము ఆ మాట ధైర్యంగా చెప్పగలమా? దేవుని కొరకు బ్రతికితే నేను దేవుని కొరకు బ్రతుకుతాను, లేకపోతే నేను చనిపోయినా నాకు లాభమే. అంటే నేను చనిపోయినా నేను ఆయన రాజ్యానికి చేరుకుంటానని మనము ధైర్యంగా చెప్పగలమా ఆ మాట? చెప్పలేం కదండి. క్వశ్చన్ వేసుకోవాలి మనకు మనమే, ఎందుకంటే మనల్ని మనం ముందు సరి చేసుకోవాలి కాబట్టి. సో పౌలు గారి లాగా మనం కూడా మన జీవితంలో దేవుని కొరకు నిలబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుణ్ణి విశ్వసించాలా? దేవునికి నచ్చినట్టు మనము బ్రతకాలి. సో ఫస్ట్ లైన్ చూసుకుంటే టు లివ్ ఈజ్ క్రైస్ట్, అంటే బ్రతుకుట క్రీస్తే. అంటే క్రీస్తు కొరకు బ్రతకడం అంటే ఏంటి? మనం చేసే ప్రతి పనిలోనూ మనకి క్రీస్తు కనిపించాలి. అంటే మీరు మాట్లాడే ప్రతి మాటలోనూ ఇతరులు దేవుణ్ణి చూడాలంట. అంటే మన మాటల్లో, మన యాక్షన్స్లో, మన డెసిషన్స్లో, మనం చేసే ప్రతి పనిలోనూ దేవుడు కనిపించాలి. అంటే దేవుడు నిజంగా కనిపించడు, కానీ దేవుని స్వరూపమైన మనము, దేవుని బిడ్డలుగా ఉన్న మనము దేవుణ్ణి మనము గణపరచాలి. అంటే ఆయన బిడ్డలుగా మనము ఆయన వలె బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో ఈరోజు పౌలు గారు ఎలాగైతే దేవుని కొరకు బ్రతికారు, అంటే సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎంతమందిని హింసించడం మనము చూస్తున్నాం కదా. సో అదేవిధంగా ఆయన పౌలుగా మారి రెట్టింపు దేవుని కొరకు శ్రమలు పొందటము మనము చూసాము. సో యవనస్తులుగా ఉన్న మనము, మీరు, నేను దేవుని కొరకు ఏం చేయాలి అంటే మనకి చాలా టైం ఉంది. మన టైంని మనం వేస్ట్ చేసుకుంటున్నామా, లేకపోతే మనకున్న టైంలో మనము దేవుని కొరకు నిలబడుతున్నామా, లేకపోతే దేవుని కొరకు మనం సిద్ధపడుతున్నామా అనేది మనమే ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి. సో ఆ పౌలు గారు ఇచ్చిన సేమ్ డిక్లరేషన్ మన జీవితంలో మనము ఇవ్వగలమా? అంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అదే ధైర్యంగా మనం చెప్పగలమా అంటే మనం ఎవరము చెప్పలేం కదండి. ఎందుకంటే మనకి చాలా యావిగేషన్స్ ఉంటాయి మన జీవితంలో. మన జీవితమే మనకి ఇంపార్టెంట్ అని మనం అనుకుంటాం కదా. నేను జాబ్ చేయాలనో, లేకపోతే నేను చదువుకోవాలనో, నా కుటుంబం బాగుపడాలనో, నా జీవితం బాగుపడాలనో, ఇది మాత్రమే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని కొరకు మనం ఎప్పుడూ ఆలోచించము. అంటే దేవునికి మన పట్ల దేవుని చిత్తం ఏంటో మనం ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా? దేవా మా పట్ల నీ చిత్తం ఏంటి? దేవా నా జీవితం పట్ల నీ చిత్తం ఏంటి? నేనేం చేయాలి నీ కొరకు అని మనం ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా?
లేదు కదండి. సో మన ఈ యంగ్ లైఫ్లో మనకి చాలా అంబిషన్స్ ఉంటాయి, చాలా టెంప్టేషన్స్ ఉంటాయి, అదేవిధంగా మనకు చాలా ఎనర్జీ కూడా ఉంటుంది. సో ఇవన్నీ దేవుని కొరకు వాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో మనం బైబిల్లో చాలా యవనస్తులను చూసాం, మనందరికీ తెలుసు, జోసెఫ్ కానీ డేవిడ్ కానీ. సో వాళ్ళకి లేవంటారా పనులు? లేవా వాళ్ళకి? కోరికలు ఉండవా చెప్పండి? బట్ వాళ్ళందరినీ ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటున్నామంటే వాళ్ళు యవ్వన కాలంలో దేవుని కొరకు నిలబడ్డారు, దేవుని కొరకు జీవించారు, ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకున్నారు. కాబట్టి వాళ్ళందరి కొరకు ఈరోజు మనము మాట్లాడుకుంటున్నాం. సో ఈ పౌల్ గారు మనకి ఏం రిమైండ్ చేస్తున్నారంటే, సక్సెస్ అంటే మనకి మనీయో లేకపోతే పవరో లేకపోతే ఇంకేంటండి ఫేమ్ కాదండి. సక్సెస్ అంటే ఒక క్రైస్తవుడుగా మనము దేవుని కొరకు జీవించి అది మనము ప్రూవ్ చేసుకుంటే అదే మనకి క్రైస్తవుడుగా, అదే మనకి రియల్ సక్సెస్. అంటే ఒక క్రిస్టియన్గా మనం ప్రూవ్ చేసుకోవాలి. సో మనము రియల్ క్రిస్టియన్స్ అని మనల్ని ఎప్పుడు అంటారు? మనము దేవుని వలె ఆయన బిడ్డలుగా పోలి నడుచుకున్నప్పుడు కదా. అంటే ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు, అరే ఈ అమ్మాయి చర్చికి మాత్రమే వెళ్తుంది, సినిమాలకి రాదు, ఈ అమ్మాయి జోలికి మనం వెళ్ళకూడదు, లేకపోతే ఈ అబ్బాయి బూతులు మాట్లాడు, ఈ అబ్బాయి దగ్గర మనము జాగ్రత్తగా మాట్లాడాలి అని మన కొరకు ఇతరులు సాక్ష్యం ఇవ్వగలిగితే అప్పుడు మనము సక్సెస్ అయినట్టు, అంతే కదా. సో మనకి దేవుడిచ్చిన టాలెంట్స్ని మనము వాడుతున్నామా లేదా? సో ప్రతి ఒక్కరికి దేవుడు ఒక తలాంత్ ఇచ్చి ఉంటాడు కదండి. సో అది నా తలాంతులు నాకు తెలుస్తాయి, మీ తలాంతులు మీకు తెలుస్తాయి. సో ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంది. సో అది మనము దేవుని కొరకు వాడుతున్నామా లేదా? మత్తయి 25వ అధ్యాయము 14 నుంచి 30 వచనములు చదువుకుందాం. మత్తయి 25, మత్తయి సువార్త 25వ అధ్యాయము 11 నుంచి 30 వచనములు. 14. మత్తయి 25వ అధ్యాయము 14th verse to 30th verse. కంటిన్యూ.
చాలండి, అర్థమైందండి. ఆ స్టోరీ మన అందరికీ తెలుసు కదా, ఈ పారబుల్. కాకపోతే మనకు అక్కడ 5 తలాంతులు ఇచ్చిన వాడికి యజమాని ఎలా ఇచ్చాడంట, ఎవడి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి టాలెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు మనకు కూడా దేవుడు నా సామర్థ్యాన్ని బట్టి నాకు ఇస్తారు, నీ క్యాపబిలిటీని బట్టి నీకు టాలెంట్స్ ఇచ్చారు. సో మనం వాటిని యూజ్ చేసుకొని ఆయన మహిమ కొరకు మనం వాడుకుంటే మనకేమొస్తుందంట, ఎక్కడి నుంచి వస్తాయి మనకి క్రెడిట్స్? దేవుని దగ్గర నుంచి. సో ఇక్కడ మనకి యజమానుడు వాళ్ళకి ఒక్కొక్కరికి తలాంతులు ఇవ్వటము మనం చూస్తాం. సో అదే ఆ బైబిల్ కింద పేజ్లో ఒక్కొక్క తలాంతు విలువ అక్కడ రాసి ఉన్నారు. మీరు చూస్తే ఒక తలాంతు విలువ 3600. సో ఫస్ట్ దాసుడికి ఎన్ని ఇచ్చాడంట? 5 తలాంతులు. రెండో దాసుడికి 2, మూడో దాసుడికి 1. సో వాళ్ళవి రెట్టింపు చేయటం మనం ఇక్కడ చూస్తున్నాం కదండి. సో మనం ఇప్పుడు అందులో ఏ దాసునిగా ఉన్నాము? ఫస్టా, సెకండా, లాస్టా? అంటే దేవుడిచ్చిన తలాంతుల్ని మనము భూమిలో పాతి పెట్టేసామా, లేకపోతే దేవుని కొరకు వాడుతున్నామా, లేకపోతే మధ్య స్థాయిలో దేవుని ఇచ్చిన దాన్ని మనం వాడతా మేనేజ్ చేస్తున్నామా? సో మనకి మనమే క్వశ్చన్ కదా. సో మనము దేవుని బిడ్డలుగా ప్రూవ్ చేసుకోవాలి అంటే మనము దేవుని కొరకు ఫస్ట్ నిలబడాలి. లేకపోతే మనకి లోకస్తులకి తేడా ఏముంటుంది చెప్పండి? మనం క్రైస్తవులుగా నేను క్రిస్టియన్ని అని మనము కాలేజీల్లో చెప్పుకుంటున్నాము, మనం తిరిగే చోట చెప్పుకుంటున్నాం, కానీ మనము ప్రూవ్ చేసుకోకపోతే మనకి ఏదైనా యూజ్ ఉందంటారా? సో మనము దేవుని చిత్తానుసారంగా బ్రతికితే మనకి 2 అంతల దేవుడు దీవెన ఇవ్వటం అక్కడ చూస్తున్నాం. అక్కడ డబల్ చేసిన వాళ్ళకి దేవుడు ఏమి ఇచ్చాడంట, మళ్ళీ 2 అంతల ఆశీర్వాదాన్ని ఇవ్వటం మనం చూస్తున్నాం. సో చెయ్యలేని, రెట్టింపు చేయలేని వాడిని దేవుడు ఉన్నది కూడా తీసుకొని అతన్ని పంపించేయడం జరుగుతుంది. మనం ఆ వాక్యం చదువుకున్నప్పుడు స్టార్టింగ్లో అక్కడ పరలోక రాజ్యము అని రాసింది. అంటే దేవుడు ఇది మనకే సాదృశ్యం అండి. దేవుడు ఇచ్చింది మనం ఫలించలేకపోతే మనల్ని దేవుడు పీకి వేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు కదా. అంటే ఇప్పుడు దేవుడు మౌనంగా ఉండొచ్చు, కృపాకాలం కాబట్టి దేవుడు కనికరించవచ్చు, ప్రేమ చూపించవచ్చు, కానీ దేవుడు మళ్ళీ రాబోతున్నాడని మనం అందరం ఎరుగున్నాము. అప్పుడు ఎలా వస్తాడంట? యూదా గోత్రపు సింహం వలె వస్తాడంట కదా. అప్పుడు ఆయన చాలా కోపంగా దేవుడు వస్తానని మాట్లాడుతున్నాడు దేవుని వాక్యంలోనే. సో మనం కనుక దేవుని చిత్తానుసారంగా బ్రతికితే, ఆయన వాక్య ప్రకారము బ్రతికితే, కీర్తనలు 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉంటుందండి. చూడకుండా ఎవరైనా చెప్పగలరా? అతను నీటి కాలువల దగ్గర మనము ఎలాగైతే నాటబడితే ఎల్లప్పుడూ సమృద్ధి ఉంటుందో, ఆ చెట్టు ఎప్పుడు ఎలాగ ఎండిపోకుండా ఉంటుందో, సో దేవునిలో మనం ఫలించగలిగితే, దేవుని కొరకు జీవించగలిగితే మనం కూడా ఎప్పుడు ఎండిపోయే స్థితికి రామంట. ఇప్పుడు మనం కనుక ఎండిపోయే స్థితిలో ఉన్నామేమో, అంటే మోసపోయి ఉన్నామేమో, లేకపోతే ఏమీ ఫలించలేకుండా ఉన్నామేమో. సో దీని అంతటికీ మనకి ఎవరు కావాలంట? మనకి క్రీస్తు అవసరం కదండి. సో ఆయన కొరకు మనము జీవించాలంటే ముందు మనము ఆయన చెప్పిన మాటలు వినాలి, ఆయన చెప్పిన ప్రకారము మనము నడుచుకోవాలి. సో మన పాత జీవితం కానీ రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. అంటే దేవునికి ఇష్టం లేనిది ఏంటండి? పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని మనం నేర్చుకున్నాం. అంటే ఆజ్ఞ అంటే ఏది చిన్నదైనా పెద్దదైనా దేవునికి ఇష్టం లేనిది ఏదైనా పాపమే మన జీవితంలో. సో అవి మనకి ఏమున్నాయో మన జీవితాల్లో మనమే ప్రశ్నించుకుందాం. ఇప్పుడు వాక్యం చెప్పే నేనైనా కూడా ఒకరోజు తీర్పులోకి మనం అందరము ఒకటే దేవుని ముందు కదండి. సో ప్రతి ఒక్కరు మనం ఎల్లప్పుడూ మనల్ని మనం పరీక్షించుకోవాలంట, మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. మనం మాట్లాడే మాటల్లో దోషాలు ఉన్నాయేమో చూసుకోవాలి, మనం చూసే చూపులో దోషం ఉందేమో చూసుకోవాలి, మనం చేసుకునే తలంపుల్లో దేవునికి విరోధంగా నేను తలంపు ఉందేమో, దేవా నన్ను క్షమించండి అని ఎల్లప్పుడూ మనల్ని మనము చెక్ చేసుకుంటూ హోలీ స్పిరిట్తో మనము రెన్యూ అవుతా ఉండాలంట. అలానే టు డై ఈజ్ గెయిన్
ఫస్ట్లో చూసాం కదా, చావైతే మేలు అంటే నేను చనిపోయినా నాకు మేలే అని మనం ధైర్యంగా చెప్పే స్థితిలోకి మనము ఒక క్రైస్తవుడిగా మనం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. సో మనము అపోస్తల కార్యాలలో 7వ అధ్యాయము 56 నుంచి 60 వచనంలో చూసుకుంటే స్టెఫెన్ అనే ఒక వ్యక్తి కొరకు మనం అక్కడ చూస్తూ ఉంటాము. ఎవరైనా చెప్పగలరా స్టెఫెన్ అంటే ఎవరు? దేవుని కొరకు పరిచర్య చేసి చనిపోయారు. అంటే ఆయన దేవుని కొరకు చనిపోయిన మొదటి హతసాక్షి అన్నమాట. అంటే ఆయన కూడా యవనస్తుడే. స్టెఫెన్ అనే వ్యక్తి కూడా యవనస్తుడే. అక్కడ చదివితే అక్కడ వాళ్ళు ఆయన ఒక ఎర్లీ చర్చ్ ఉంది కదా, ఆ ఎర్లీ చర్చ్లో ఆయన ఒక డీకన్ అంట. సో ఆయన దేవుని కొరకు మాట్లాడినప్పుడు అక్కడ వ్యతిరేకత వచ్చి ఆయన రాళ్ళతో కొట్టి చంపడం మనం చూస్తాం. సో ఆ కొడుతున్న సమయంలోనే ఆయన పరలోక రాజ్యాన్ని చూస్తాడనమాట. సో వాళ్ళు నమ్మరు. అంటే ఇప్పుడు మనం ఈ లోకంలో మనం ఇప్పుడు యూట్యూబ్లో కానీ దాంట్లో కానీ మనం చెప్తున్నా వాళ్ళకి ఇది వెర్రితనంగా ఉంటుంది కదండి. అందుకే వాళ్ళు అంత కామెంట్ చేస్తున్నారనో మనం ఫీల్ అవ్వకూడదు. దేవుని కొరకు మనం నిలబడితే రేపు దేవుడు మన కొరకు నిలబడతాడంట. ఒకసారి ఆ వీడియో చూద్దాం. Baptized in the name of Jesus Christ. You can all be baptized for the forgiveness of your sins. He was crucified, but he rose from the dead. Impossible. Don't listen to him. Why do you resist Jesus? He is your savior, the way to everlasting life. Jesus is dead! And you will go the same way. Blasphemer! No! Jesus is alive. They tried to kill him, but they failed. He is a true prophet. I'm a Messiah. What do you know about prophets? Your prophet put himself above the law. This boy knows nothing. I know the scriptures. Really? And you'll know Deuteronomy. Because he sought to entice you away from the Lord your God. Your hand shall be the first against him, and you shall stone him with stones until he dies. I see the heavens opening. The Son of Man standing at the right hand of God. మనకంత పర్సిక్యూషన్ ఉందా? లేదుగా, లేదు కదండి. మన ముఖం మీద మనల్ని కొట్టేంత పర్సిక్యూషన్ లేదుగా ఇప్పుడు. సో మనము దేవుని కొరకు నిలబడుతున్నామా లేదా? ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకుందాం. దేవా నీ కొరకు నేను ఏమైనా చేస్తాను అంటే దేవుని అక్కడ సమీపంగా ఉందని మనకి చెప్తానే ఉన్నారు. అండ్ మనం చూస్తూనే ఉన్నాము, లోకంలో దేవుడు చెప్పిన ప్రతిదీ జరుగుతూ ఉంది కదండి. సో మనం అందరము సిద్ధపడాలంటే మనల్ని మనము మార్చుకోవాలి. దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతికితే తప్ప ఈ లోకం నుంచి మనము విడిపించబడలేము. సో పౌలు గారు చెప్పినట్టు మనం ఈ రోజు నుంచి ట్రై చేద్దాం. అయితే దేవుని కొరకు, లేకపోతే మనకి చనిపోయిన రాజ్యము ఇక్కడ ఉంటే దేవుని కొరకు. సో ఇదే మన డిక్లరేషన్ అన్నమాట. సో ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. దేవా నా పాత జీవితాన్ని నేను విడిచిపెడతాను. అందరం లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. దేవునితో మాట్లాడే సమయము మాట్లాడదాము. దేవా నీ కొరకు నేను నిలబడాలని ఆశపడుతున్నాను, నీ కొరకు నన్ను సిద్ధపరచండి అని దేవుని అడుగుదాము. దేవా ఒక స్టెఫెన్ వలె, అలాగే ఒక పౌలు వలె నన్ను నిలబెట్టండి, నీ కొరకు వాడుకోదేవా అని అడుగుదాం. ఈ ప్రపంచంలో అంటే ఎందుకు పనికిరాని ప్రపంచంలో నాకు విలువ కావాలంటే
అది నువ్వు మాత్రమే ఇవ్వగలవని దేవుణ్ణి అడుగుదాం. దేవుని వల్ల మాత్రమే మనకి మహిమ, దేవుని వల్ల మాత్రమే మనకి ఘనత. ఈ లోకంలో ఎంత ఉన్నా మనకి అది వ్యర్థమండి. దేవుని వల్ల మాత్రమే మనం ఈ లోకంలో బ్రతకగలము. ఒకవేళ ఈ లోకంలో మనము దేవుని కొరకు అవమానం పొందిన, నింద పొందిన అది మనకి మేలే అవుతుంది కానీ కీడైతే కాదండి. సో దేవునిలో మనం గనక జీవించగలిగితే, దేవాని కొరకు జీవిస్తానని దేవునికి ఈరోజు మనం ప్రామిస్ చేద్దాం. మనం దేవునికి వ్యతిరేకమైనవన్నీ విడిచిపెడదాం. అంటే మనం ఒకవేళ మోసపోయి ఉన్నామేమో, లేకపోతే మనం ఒకళ్ళని మోసం చేసి ఉన్నామేమో, లేకపోతే దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నామేమో, దేవుని ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం చదవడానికి నిర్లక్ష్యం చేస్తున్నామేమో. కానీ దేవుడు ఆ చెడ్డ దాసుడా అని మనల్ని అనకుండా మనము జాగ్రత్త పడదాము. మనం ఈ రోజు నుంచి సిద్ధపడదాము. దేవా, ఈ రోజు నుంచి నేను సిద్ధపడతాను, నీ బిడ్డగా నేను జీవిస్తాను, నీ కొరకే జీవిస్తానని దేవునితో మాట్లాడదాము. దేవునితో తీర్మానం చేసుకుందాం. దేవా, ఈ రోజు నుంచి నీకు వ్యతిరేకమైనది ఏది నేను చేయను. అది బూతు మాటలు అవ్వనివ్వండి, లేకపోతే సినిమాలు చూడటం అవ్వనివ్వండి, మన చెడు తలంపులు అవ్వనివ్వండి, లేకపోతే బ్యాడ్ రిలేషన్షిప్స్ అవ్వనివ్వండి. సో అది ఏదైనా సరే దేవునికి విరోధమైంది ఏది నేను చెయ్యను అని మనం దేవునితో ప్రామిస్ చేద్దాము. అంటే ఇప్పుడు మీరు చూడట్లేదు కానీ దేవుడు చూస్తున్నాడని నమ్మండి. దేవుడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడని నమ్మండి. సో మనం దేవునితో తీర్మానం చేసుకుందాం. దేవా, నీ బిడ్డగా, నీ సాక్షిగా నన్ను నిలవబెట్టమని దేవునితో మాట్లాడండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవా, నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. దేవా, వర్షం అయినప్పటికీ ప్రభా మమ్మల్ని అందరినీ ఇక్కడికి చేర్చి నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. దేవాతి దేవ, మరి స్టెఫెను వలె, అలాగే పౌలు వలె మేము మీ కొరకు జీవించాలని, మీ కొరకు నిలబడాలని మేము అందరము ఆశపడుతున్నారయ్యా. మరి మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా ప్రభా, నీకు విలువైన పాత్రలుగా మేము ఉండడానికి సహాయాన్ని దయచేయండి. ఎట్టి పరిస్థితుల్లో ప్రభా మేము ఎవ్వరము తొట్టిల్లిపోకుండా సహాయాన్ని దయచేయండి. దేవాతి దేవ, మరి మాలో ఉన్న ప్రతి పాపమును తీసివేయండి అయ్యా. దేవ, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. దేవా, నీ బిడ్డలుగా ప్రభా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మేము జీవించడానికి సహాయాన్ని దయచేయండి. అనేక మందిని ప్రభా మేము బలపరచడానికి సహాయాన్ని దయచేయండి. దేవా, తెలిసి తెలియక మేము చేసిన ప్రతి పాపమును క్షమించండి. దేవా, పాపం వైపు వెళ్ళకుండా తండ్రి ప్రభా, నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని అడుగుతున్నాము. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క బిడ్డ ప్రతి పోరాటాన్ని మీరు ఎరిగిన దేవుడు తండ్రి, సహాయాన్ని దయచేయండి, బలపరచండి. ప్రతి బలహీనత నేను ఎరిగిన దేవుడు అయ్యా, సహాయం దయచేసి ప్రభా మీరే మహిమ పొందుకోమని అడుగుతున్నాం. మరి అలాగే ప్రతి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబానికి కావాల్సిన సమృద్ధిని, ఆశీర్వాదాన్ని దయచేయమని అడుగుతున్నాం. ప్రభు, మరి ఎవరైతే తీర్మానం తీసుకున్నారో నీ కొరకు జీవిస్తానని, నీ కొరకు బ్రతుకుతానని ప్రభా, ఆ బిడ్డతో మీరు మాట్లాడండి, దర్శించండి, బలపరచండి. నీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని అడుగుతాం. ఇంకనే ప్రభా, ఇంకనే ఎవరైతే రాలేదో ప్రభా, మరి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మరి ఒక వారంలో వారు మాతో చేరి ప్రభా నీ మాటలు వినడానికి సహాయాన్ని దయచేయండి. మరి మేము వెలుచుండగా మరి రాకపోకల్లో మీరే ముందుంది ప్రభా, మీరే నడిపించమని అడుగుతున్నాం. మరి ఆరాధన అంతట్లో మాతో ఉండి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, మరి మీరే మహిమ పొందుకోమని ప్రభా, నీ ఆత్మతో, నీ శక్తితో, నీ ధైర్యంతో, నీ బలముతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొంచున్నమ్మ పరమ తండ్రి, ఆమేన్.